పాలకూర ఫ్రై. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని 2 సెకండ్స్ వేపాలి. అలాగే కట్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి. బాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూడండి పాలకూర ఎంత చక్కగా ఉడికిందో. చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉంచండి. చూడండి పాలకూర ఎంత చక్కగా రెడీ అయిందో. పాలకూర ఫ్రై చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.